వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. భారతదేశ ఆర్థిక రూపురేఖలను మార్చడంలో దివంగత ప్రధాని పివి నరసింహారావు పాత్ర చాలా కీలకమైనది. ఎందుకక్క ఈ విషయాన్ని ఇప్పుడు మాట్లాడుతున్నావు? పివి నరసింహారావు పేరు ఎందుకు వచ్చింది అంటే, ఈరోజు భారతదేశంలో జమ్మూ నుంచి ఇటు కన్యాకుమారి దాకా తీసుకుంటే, అంటే కాశ్మీర్ టు కన్యాకుమారి తీసుకుంటే, ఈ దేశాన్ని అభివృద్ధి పరచడానికి, ఈ దేశాన్ని సస్యశ్యామలంగా ఉంచడానికి, ఈ దేశంలో గొప్ప గొప్ప ప్రాజెక్టులు రావడానికి అనేక మంది కారణమైతే, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పెట్టుకుంటూ వచ్చిన పేర్లు ఏంటంటే ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, జవహర్లాల్ నెహ్రూ. ప్రతి చోట వీళ్ళ పేర్లే. అంతేకాని నిజంగా దేశ సేవ చేసిన నాయకుల పేర్లను చరిత్ర పుటల్లో నుంచి తొలగించడానికి ఎంత దరిద్రమైన పనులు చేశారు అనేది తెలుసుకోవాలి అంటే ఇవన్నీ తెలుసుకోవాలి. నిజంగా కూడా పివి నరసింహారావు చాలా గొప్ప వ్యక్తి. 10,000 రూపాయలు జీతం వస్తే చాలు అనుకున్న టైంలో లక్షలాది రూపాయలు జీతం రావడానికి అవసరమైన ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చేయండు. పివి నరసింహారావు వేసిన పునాదుల మీదే అటల్ బిహారీ వాజ్పేయి ఆ సంస్కరణను ఆచరణలోకి తీసుకొచ్చారు. ఇంత చేసిన పివి నరసింహారావు గారికి కాంగ్రెస్ పార్టీ ఏమిచ్చింది? కనీసం ఆయన స్మారకం వద్ద నివాళులు అర్పించడానికి కూడా వెనకాడుతూ ఉంటారు. ఇక ఆయన చనిపోయినప్పుడు ఆయనను దహనం చేసే టైంలో జరిగిన పరిస్థితులు అక్కడ వాటి గురించి నేను చెప్పవసరం లేదు, నాకంటే మీకు చాలా బాగా తెలుసు. ఇది ఒక వ్యక్తికి పరిమితం కాదు. చరిత్రను మరుగునపరిచి తమ కుటుంబం లేదా పార్టీ పేర్లను తగిలించుకోవడం, ఇలాంటి రాజకీయ అహంకారం అనేది కాంగ్రెస్ పార్టీకి ఎప్పటి నుంచో ఉంది. మీ అందరికీ తెలుసో లేదో, రాజస్థాన్ ఎడారిలో మార్వాడ్ భగీరథుడి అద్భుత నిర్మాణం 1899 నుంచి 19వ ప్రాంతంలో జరిగింది. అంటే రాజస్థాన్లోని తారెడారిలో వాటర్ గురించి తీవ్ర కరువు విలవిల్లాడుతూ చుక్క నీరు లేక జనాలు అల్లాడిపోతున్నప్పుడు అక్కడున్న రాజు బిక్నేర్ మహారాజు గంగా సింగ్ రాథోడ్ అనే ఒక ప్రాజెక్టు కోసం తన సొంత ఆస్తిని మొత్తం దారపోసి ఆ ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టాడు. బ్రిటిష్ అధికారులు అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తే 1925 డిసెంబర్ 5న ప్రారంభమైన ఈ పనులు 1927 అక్టోబర్ 26న పూర్తి చేసిండ్రు. పంజాబ్లోని సట్లేజ్ నది నుంచి బికనీర్ వరకు దాదాపు 650 కిలోమీటర్ల పొడవున ఈ కాలువ సాగుతుంది. నీరు ఇసుకలో ఇంకిపోకుండా రాగి ప్లాంట్లు, లైమ్ స్టోన్, రాళ్ల రివిటింగ్తో అద్భుతమైన ఇంజనీరింగ్ ప్రతిభ ప్రదర్శించారు. తన ఆస్తినంతా త్యాగం చేసి 12 జిల్లాలకు సాగునీరును అందించిన మహారాజు గంగాసింగ్ ఈ కాలువకు గంగాసింగ్ పెట్టకుండా గంగానహర్ అని నామకరణం చేశారు. అందుకే ఆయనను అక్కడ ప్రజలు మార్వాడ్ భగీరథుడు అని పిలుస్తారు. ఇక ఇందిరాగాంధీ కెనాల్ అని దీనికి చేసేసిండ్రు. చరిత్రను తుడిచిపెట్టేసి ఇందిరాగాంధీ కెనాల్ అని పెట్టుకున్నారు. ఎంతో చరిత్ర త్యాగం ఉన్న ఈ ప్రాజెక్ట్ని 1984లో అకస్మాత్తుగా ఇందిరాగాంధీ కెనాల్గా మార్చేసిండ్రు. ఇదేంటి? దేశంలో ఎవరి చరిత్రను చెరిపేద్దామనుకుంటున్నారు? ఎవరి చరిత్రను బలవంతంగా ప్రజల మీద రుద్దాలనుకుంటున్నారు? ఇది అహంకారం కాదా? అసలు ఈ కాలువ నిర్మాణానికి ఇందిరాగాంధీకి ఏం సంబంధం? ఏ సంబంధం లేకపోయినా ఒక మహారాజు చేసిన త్యాగాన్ని తొక్కేసి తమ పేర్లు పెట్టుకోవడం ఏంటి? అది దరిద్ర భావజాలం కాదా? ఈరోజు ఆ కాలువ ఎందుకు ఇప్పుడు ఆ కాలువ గురించి మాట్లాడుకోవాల్సి వచ్చింది మనం అంటే, మొదటి దశ మరమ్మతుల పనుల కోసం ప్రపంచ బ్యాంక్ 500 కోట్ల రుణం మంజూరు చేసింది. మహారాజా గంగాసింగ్ ఎంతటి భారీ వ్యయంతో త్యాగనిరతితో దాన్ని నిర్మించారో అర్థం చేసుకోవచ్చు. రాజకీయాల కంటే చరిత్ర విలువే చాలా ముఖ్యం. దేశానికి మంచి చేసిన మహానాయకులను, ప్రజల కోసం ఆస్తులను త్యాగం చేసిన రాజులను మరుగునపరిచి ఒకే కుటుంబం లేదా వ్యక్తి చుట్టూ చరిత్రను తిప్పే ప్రయత్నం ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ. పివి నరసింహారావు వంటి దూరదృష్టి కలిగిన నాయకులకు దక్కాల్సిన గౌరవం దక్కలేదు. గంగాసింగ్ వంటి దాతల పేర్లను మార్చేయడం చరిత్రను తిరగరాయడమే. ఇలాంటి మహానుభావులందరినీ మరుగునబడేసి ఎప్పుడు చూడు నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, ఏడజూడు ఇవే పేర్లు. ఇది రాజకీయాల దిగుజారుడుతనానికి నిదర్శనం కాదా? ఈ దరిద్రం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఉంది. మీరు చూడండి, ఏ మహానుభావుడి పేరుతోనైనా ఒక ప్రాజెక్టు, ఏ మహారాజు పేరుతోనైనా ఒక ప్రాజెక్టు, ప్రతిదానికి వీళ్ళ పేర్లే. ఏంటి దరిద్రం? మీరే చెప్పండి కామెంట్ సెక్షన్లో. జై హింద్, జై భారత్. అండ్ ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్
ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతనందించండి. ఆర్థికంగా సపోర్ట్ చేయడానికి సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.